So first of all, thank you all for inspiring me to get into 150th vlog. 150th vlog being a special one, I thought I'll do it in my hometown, Guntur. So here I am in Guntur, and let me start with the railway station. It's a beautiful railway station. Hi, మేము ఈ రోజు గుంటూరులో ఉన్నాము. గుంటూరు చూచేదమ్మా. చూస్తున్నారు కదా అందమైన బొమ్మలు. ఈ మధ్య అంటే నేను వచ్చి కూడా చాలా టైం అవుతుంది. బాగా రెనోవేట్ చేశారు స్టేషన్ని, బాగా ఎక్స్పాండ్ చేశారు కూడా. సో అమరావతికి సంబంధించిన బుద్ధుడి విగ్రహం కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు లాస్ట్లో. These cultures are very nice, very well depicting the local culture. Guntur is called as chilli capital of India as it is the largest producer of the chilies in India, and it is also largest producer of red chilies in Asia. Chilies from Guntur are called Guntur Sarnam. సో వచ్చేసాం మనం స్టేషన్కి. టోటల్గా 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేషన్స్ ఇన్ ఇండియా, గుంటూరు జంక్షన్. So now let's start with the first attraction, Jinnah Tower. This tower, which is a landmark of the city of Guntur, was built in India's independence era when Muhammad Ali Jinnah visited Guntur. It was built in the honor of the founder of Pakistan as symbol of peace between various religions. Another interesting fact is that road is called Mahatma Gandhi Road, and this monument is probably only one in the world which has reference of both Gandhi and Jinnah. There is a lot of controversy now regarding its name, and to bring peace it is colored in tricolors. Let us not go in detail of this controversial topic and enjoy this monument which is actually now in very bad shape. సో గాంధీ పార్క్ వచ్చేసాము. గాంధీ పార్క్ అంటే గుంటూరు వాళ్ళకి ఒక పెద్ద ఎమోషన్. చాలా పాత పార్క్, చాలా పాడైపోయింది పార్క్. యాక్చువల్గా దాన్ని రెనోవేట్ చేశారు. సో కొత్త అందాలతో భలే ఉంది ఇప్పుడు పార్క్. చూడండి. పిల్లల ప్లే ఏరియా ఇది, చూసుకోవచ్చు రకరకాల రైడ్స్. సో మా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు. ఈ లోపల నేను కొంచెం పార్క్ చుట్టేస్తాను. The third largest city in the state of Andhra Pradesh was called Gartapuri, which became Guntlapuri, and which became Guntaluru, and finally Guntur. In Telugu, Gunta means pond and Uru means place, and thus Guntur means a place surrounded by the ponds. In addition to chilies, Guntur is also tobacco and cotton hub. Some of the famous food items from Guntur are mirchi bajji, gongura, its own biryani, karam idli, and many more. We will check all these items next time when we visit this place. సో గుంటూరులో ఇలాంటి పార్క్స్ చాలా రావాలి యాక్చువల్గా. ఇలాంటి పార్క్స్ ఉంటేనే ఒక సిటీకి అన్నాం. సో ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి పార్క్స్ రావాలని కోరుకుందాం. ఇప్పుడు మనం ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకుందాం. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. This temple is also known as Sri Sri Radha Krishna Chandra Mandir, and it is very old temple built by ISKCON Foundation. ఇస్కాన్ టెంపుల్ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ ఎంటర్ అవగానే మీరు చూసుకోవచ్చు అక్కడ ఎలా అయితే మన కేరళలో మెట్లు ఉంటాయో శబరిమల అలాగే మెట్లు పెట్టారు ఇక్కడ. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీరు ఇస్కాన్ టెంపుల్ చూసుకోవచ్చు. టెంపుల్ ఎంట్రన్స్ యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి మీరు వెళ్ళగానే పైన ఇలా మీరు కేరళ స్టైల్లో టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. చాలా బాగుంది టెంపుల్. సో నెక్స్ట్ మనం గోరంట్ల ఏరియాలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చాము. ఈ టెంపుల్ మేము వెళ్ళేటప్పటికి యాక్చువల్లీ క్లోజ్ అయిపోయింది కాబట్టి దర్శనం చేసుకోలేకపోయాం. కానీ బయట నుంచి మీకు ఒకసారి టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా ఫైనల్గా ఈ రోజుకి మనం బృందావన్ గార్డెన్స్ అనే ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుందాం. రాత్రి అవ్వడం వల్ల లైట్స్ ఎంతో అద్భుతంగా ఉంది ఈ గుడి. గుడికి లెఫ్ట్ సైడ్ అన్నమయ్య కళావేదిక ఉంటుంది. అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. Keep watching this video as we are going to visit a famous bird sanctuary as well as some other attractions in the city. సో ఇది కార్ పార్కింగ్ ప్లేస్. ఇది ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకొని నెక్స్ట్ మెయిన్ గేట్ అక్కడికి వెళ్తాము. చాలా ఫేమస్ ఇది మైగ్రేటరీ బర్డ్స్కి. పులపాడులో చాలా బర్డ్స్ వస్తాయి.
సో అవేవో చూసేసుకుందాం. క్రేన్స్ మ్యాక్సిమం వస్తాయి, ఏమేమి వస్తాయి లోపలికి వెళ్ళి చూద్దాం. సో వీఆర్ ఎట్ ఉప్పల్పాడు బర్డ్ సాంచురీ, విచ్ ఇస్ ఫేమస్ బర్డ్ సాంచురీ నియర్ గుంటూరు, జస్ట్ 10 kilometers from the city. It's a very beautiful place. There are a lot of migratory birds that come here. So let's see what all we can find today. So ఇక్కడ వేరే టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఏవైతే కనిపిస్తాయో వాటి గురించి ఇక్కడ పెట్టారు. స్టాక్స్ మెయిన్. సో అక్కడ చూసుకొచ్చి దగ్గరికి వెళ్ళి కూడా ట్రై చేస్తాను చూపించడానికి, చాలా ఉన్నాయి అక్కడ. పెలికాన్స్, యాక్చువల్గా పెలికాన్స్ చాలా ఫేమస్ ఇక్కడ. సో ఎంట్రీ టికెట్ 20 rupees per adult, 10 rupees per kid. కార్ పార్కింగ్ కూడా 20 rupees. రీజనబుల్ యాక్చువల్గా, వెరీ రీజనబుల్. అంటే మనకి బేసిక్గా బర్డ్స్ చూసి వెళ్ళిపోతాం, ఎంత దగ్గరికి చూపిస్తే అప్పుడు అది రీజనబుల్గా కాదా అది చెప్తాను. ప్లీజ్ పార్క్ ఎంట్రన్స్కి అయితే నాకు రీజనబుల్గానే, ఎంట్రన్స్కి రీజనబుల్. కెమెరాకి 100, కరెక్ట్, మర్చిపోయా చెప్పడం. జనరల్గా మొబైల్లో తీసుకుంటే ఏమి ఉండదు, స్పెసిఫిక్ కెమెరా తీసుకెళ్తే 100 rupees. సో మీరు చూసుకోవచ్చు కదా ఎన్ని బర్డ్స్ ఉన్నాయి అక్కడ, కానీ ఏం బర్డ్ ఏదో తెలియదు, కానీ చాలా వరకు స్టాక్స్ ఉన్నాయి, క్రేన్స్ ఉన్నాయి, అన్నీ మిక్స్ అయిపోయాయి కాబట్టి నేను ఏవేవో చెప్పలేను. కానీ బర్డ్స్ అయితే చూడండి, బర్డ్ వ్యూ ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది కదా. అఫ్కోర్స్ నేచర్ ఎప్పుడు ఎక్సైటింగ్గానే ఉంటుంది, బర్డ్స్ కానీ బర్డ్ వాచింగ్ చాలా బాగుంటుంది. సో ఉప్పల్పాడు అయిపోయింది బర్డ్ సాంచురీ, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మనం వీలైతే ఒక స్పాట్, లేకపోతే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ఇప్పుడు మనం పెద్ద కాకని టెంపుల్కి వచ్చాము. మల్లేశ్వర స్వామి అంటే శివాలయం ఇది. సో చాలా ప్రాచీనమైన గుడి. ఇట్స్ వెరీ ఓల్డ్ టెంపుల్. ఇట్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ బై శ్రీకృష్ణదేవరాయ. అండ్ మేబీ ఐ కెనాట్ షో యూ ఫ్రమ్ ఇన్సైడ్, బట్ ఐ విల్ ట్రై టు షో వాట్ ఎవర్ ఐ కెన్ షో ఫ్రమ్ ద అవుట్ సైడ్. సో టెంపుల్ విజిట్ చేసుకుందాం. రావుకేతు పూజలు వాటికి చాలా ఫేమస్ ఇది. ఇంకా ఆ టైంలో అనుకున్నారంటే ఏమైనా ఈవిల్ స్పిరిట్స్ ఉంటే అవి తీయడానికి, అవి పోగొట్టడానికి ఇక్కడ పూజలు చేయిస్తారు. సో అవి నమ్మకం. సో లెట్స్ గో. సో ఇది కళ్యాణకట్ట. అలాగే ఇందాక చూసారు నవగ్రహ పూజ మండపం, చూపిస్తా ఒక నిమిషం. ఇది నవగ్రహ పూజా మండపము, అదేమో యాగశాల మండపం. చండీ హోమం, రుద్రహోమం చేయిస్తారు ఇక్కడ. సో గోశాల ఇది, చాలా గుళ్ళు మనం చూస్తాం గోశాల. ప్రసాదం కూడా దొరుకుతుంది ఇక్కడ. ప్రసాదం 10 రూపాయలకి లడ్డు కానీ పులిహార, అలాగే కాదు వడ కానీ పులిహార, లడ్డు 15 రూపాయలు. సో గుడి దర్శనం బ్రహ్మాండంగా అయిపోయింది. సో మా గుంటూరు ట్రిప్ ఈసారి కంప్లీట్. నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు గుంటూరు అవుట్ సైడ్ ఏమున్నాయో వేరే ప్లేసెస్ అవి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే గుంటూరు లోపల ఉన్న కవర్ చేసా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వేరే ప్లేస్తో. బాయ్.